పని భారం ఇబ్బందిని నియమించేంత వరకు పోరాడదాం. పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించే శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. కార్మికుల జిందాబాద్ సిఐటియు హాస్పిటల్ శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికుల ఐక్యత. ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కార్ సెక్యూరిటీ గార్డు సిబ్బందిని మరి గతంలో పడకలకు అనుగుణంగా నియమించి పనిభారం తగ్గించాలని అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా ఇక్కడ వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి పనిభారం తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కాబట్టి ఆ హామీ మేరకు వెంటనే ఒక 4 రోజుల్లోపు సిబ్బందిని నియమించి కార్మికులకు పనిభారం తగ్గించాలని, లేకుంటే సోమవారం రోజు తర్వాత కార్మికులందరం కూడా విధులు బహిష్కరిస్తామని చెప్పి ఈరోజు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దాదాపు 330 పడకలకు వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది. మరి 100 పడకలకు 45 మంది చొప్పున శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది పనిచేయాలని ప్రభుత్వ జియో ప్రకారం ఉన్నది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే కనీసం 140 పైచిలకు మంది కార్మికులు పనిచేయాల్సిన ఆసుపత్రిలో కేవలం 77 మంది కార్మికులతో మాత్రమే పనిచేయించడం జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా కార్మికులకు విపరీతంగా పనిభారం పెరిగింది. మరి అనారోగ్యాలకు గురవుతూ కొంతమంది సిక్కు కావడం జరుగుతుంది. మరి ఇప్పటికే అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా మరి తొందరలోనే పరిష్కారం చేస్తా అని చెప్పి హామీలు ఇస్తున్నారు తప్ప సిబ్బందిని నియమించడం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మరి కార్మికులకు సిబ్బందిని నియమించి పనిభారం తగ్గించాలి. సోమవారం లోపు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ చర్యలు తీసుకొని సిబ్బందిని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే కనుక కార్మికులందరం కూడా విధులు బహిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికే చాలని వేతనాలతో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ప్రభుత్వం వేతనాలు పెంచమంటే పెంచినటువంటి పరిస్థితి ఉంది. కనీసం పీఆర్సీ అమలు చేయనటువంటి పరిస్థితుల్లో మరి కార్మికులు ఒకవైపు పనిభారం జరిగి వేతనాలు లేక అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అనారోగ్యాల బారిన పడినటువంటి ఇక్కడ వస్తున్నటువంటి మరి వైద్య సేవలు అందిస్తూ వాళ్లకు అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి వీరి పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదు. ఇప్పటికైనా వాళ్ళ పనిభారం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ 3-4 రోజుల్లోపు సిబ్బందిని నియమించి పనిభారం తగ్గించాలి. లేకుంటే కార్మికులందరం కూడా సోమవారం తర్వాత పనులు చేయమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము.